ఇంతవరకు ఈ మొదటి భాగాన్ని మనం ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యం చదువుకునుట, వాక్యం కొరకే ప్రార్థన, ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు మనము చదువుకున్న భాగాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 3 వచనాలు చదువుకున్నాం. 91వ కీర్తనకి 14, 15, 16 3 వచనాలు చదువుకున్నాం. ఈ 14 వచ్చినటువంటి భాగం ఏంటంటే, మొదటి లైన్లో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, రెండో లైన్లో అతడు నా నామమును ఎరిగినాడు. ఈ 2 విషయాలపై మనం చక్కగా కొన్ని మాటలను మనం ధ్యానం చేస్తూ ముందుకెళ్దాం. వ్రాయబడింది మనం చూస్తున్నాం కదా, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడంటే ఎవరు? ఎవరైనా సరే ఈ భూమి మీద జీవిస్తున్న జీవితకాలంలో, భూమి మీద జీవిస్తున్న మానవాళి విషయంలో ఎవరైనా సరే ఆయన ప్రేమించేవారైతే, ఎందుకంటే మనం చూసాం ఎక్కువ శాతం ఈ కీర్తనల గ్రంథం మన పితరుడు దావీదు మహారాజు రాసిన భాగాలను మనం చూస్తాం. అందులో మరి ఒకరు రాసినది కాదు, 7 రాశారు. 7లో ఈ భాగాన్ని మనం దైవజనుడైన మోస చేసిన ప్రార్థనలో ఈ 91వ కీర్తన కూడా ఉంది. అంటే 90 నుండి 91 కీర్తన కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ అంటాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించను. ప్రేమించడం అంటే ఎలా? చాలామంది మనం మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ రాస్తాడు, ఈ ప్రజలందరూ కూడా తమ పెదవులతో ఆరాధిస్తారు, గణపరుస్తారు, ప్రేమిస్తారు. పెదవులతోనే మాటలు, మిగతా లేదు. అంటే హృదయానికి సంబంధమైన స్థితి కాదు, పెదవులతో మాత్రమే ప్రేమించేది. అంటే దాన్ని ముఖస్థుతులు కూడా అంటారు. దేవుని పిల్లలలో, విశ్వాసులలో అలాంటి వారు ఉండకూడదు. అది మొదటిది గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా, దేవుని నమ్మిన వారుగా ఎవరైతే ఉంటారో అట్టి వారిలో ఈ విధంగా, ఏ విధంగా ముఖస్థుతులు చేసేవారి రీతిగా, పెదవులతో మాత్రమే కనపరిచేవారి రీతిగా, అర్థమవుతుందా? ఇక మరి పెదవులతోనే ప్రేమను కలిగి ఉండేవారి రీతిగా ఉండకూడదు. అది దేవుని పిల్లలకు ఎంత మాత్రం సరికాదని మొదటి భాగంగా మనం ఎరగాలి. ఇంకా ప్రేమించడం అంటే ఎలాగో చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. ఇది మనం ఎరగాల్సిన నిజమైన సత్యం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తున్నానని చెప్పిన మాట ప్రకారంగా ప్రేమించడం అంటే పెదవులతో మాత్రమే కాదు. అర్థమవుతుందా? ప్రేమించడం అంటే పెదవులతో కాదు. ఈ భాగాన్ని మదర్ తెరిసా గారు అన్నారంట, ప్రార్థించే పెదవుల కన్నా సహాయపడే చేతులు మిన్నా. వింటున్నారా? ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ ఉన్న మనం ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. పెదవులతోనే మన పని కొనసాగుతుందా? లేక చేతులతోనూ ఆ మీదట హృదయంతోనూ పని జరుగుతుందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. జాగ్రత్తగా వినండి. ఏం రాయబడింది? ప్రార్థించే పెదవుల కన్నా పని చేసే సహాయపడే చేతులు మిన్నా అని చెప్పిన మాటలో ఇక్కడ చేరున్నటువంటి మనందరం ఎవరైనా సరే, ఇక్కడ చేరున్నటువంటి మనందరము ఎవరైనా సరే ఒకసారి ఆలోచన చేయండి. పెదవులతోనే మన పరిమితి, అంటే మన జీవితం అంతా పరిమితమైపోతుందా? హృదయంతో కూడా అన్నాడు అక్కడ, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొంటాడు. ఏమేమి ఆజ్ఞలు గైకొంటున్నాం? ఆజ్ఞలు గైకొంటం అంటే ఎలా? ఏమేమిటివి తెలియదు. ఆజ్ఞలు అంటే అంతవరకే తెలియదు.
ఆజ్ఞలు అంటే ఆజ్ఞలు అనే మాట తెలుసు, కానీ అందులో ఉన్న సారాంశం, అందులో ఉన్నటువంటి ఏ ఒక్క విషయం కూడా తెలియదు కదా. ఒకసారి ఆలోచన చేయండి, జాగ్రత్తగా వినండి. వింటున్నారా? మాటలు జాగ్రత్తగా వినండి. వింటున్నారు కదా? గలతీ 6:2లో ఒక విషయం ఉంటుంది. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును నెరవేర్చుడి. ఈ రోజుల్లో అక్కడ చదివిన మాటకి ముందు ఎవరి భారం వారు ఎరగాలి. అసలు ముందు నీ పరిస్థితి నువ్వు తెలుసుకోవాలి, ఆ తర్వాత చేయగలుగుతావు. నీ పరిస్థితి నువ్వు తెలుసుకోలేకపోతే, నిన్ను ఎరగలేకపోతే, నీ స్థితి ఏంటో తెలుసుకోలేకపోతే మరొక మాట లేదా మరొక క్రియ లేదా మరొక పని ఎలా చేయగలుగుతారు? అందుకే అక్కడ అంటాడు 4వ వచనంలో, ఇప్పుడు మనం 6 చదివాం కదా, 4వ వచనంలో ప్రతివాడు తాను చేసే పని పరీక్షించాలా, చూసుకోవాలా. అది అవునా కాదా? కొన్నిసార్లు కొంతమంది పని చేసి దాన్ని మళ్ళా వాళ్ళకై వాళ్ళే చెక్ చేసుకుంటారు. అలానే మనం చదువుకున్న 3 మాటల్లో మొదటి మాట, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఉదయకాలంలో ప్రకటన చేసిన సమయంలో దేవుడి మాటలు ఇచ్చాడు. దేవుడిని నమ్మిన వారు ఎవరు చెడిపోరు. దేవుని మాటలు వినటం వల్ల నష్టం ఉండదు. దేవుని కొరకు జీవించేవారు ఎన్నడూ నష్టపోరు. కొన్నిసార్లు కొంతమంది కొన్ని అడ్డం వస్తాయి. పలానేది అలా జరిగింది కదా, ఇలా జరిగిందా, అలా జరిగింది కదా. వారు ప్రభునందు ఒక దినమందు ఏలుబడి చేస్తారు, గతించిపోరు. ఆయన ప్రేమించిన వారు ఎన్నడూ గతించిపోరు. వారు ఏలుబడి చేస్తారు. నిత్య రాజ్యంలో నిత్య జీవముతో యుగయుగములు సర్వయుగములు వారు ఏలుబడి చేస్తారు. అంత తేలిగ్గా గతించిపోయే పరిస్థితి కాదు. కాబట్టి ప్రభునందు ప్రేమ వాళ్ళరా, ఈ భాగం అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను. వాగ్దానం ఇది, సందేహం లేదు. ఆయన మాటకు మార్పు ఉండదు. ఆయన ఏం చెప్తాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆకాశము భూమి అయిన ఒక దినం గతించిపోతుంది, సందేహం లేదు. ఈ మాట మాత్రం ఎన్నడూ గతించదు. ఎందుకంటే ఆయన మనుషుడు కాదు మాటలు మారవడానికి. మనుషులైతే మాటలు అటు మారుస్తారు. ఆయన మనుషుడు కాదు కదా. మనుషుడుగా అయ్యాడు, మనుషుడిగా శరీరాన్ని ధరించాడు. ఎవరి కోసం? మనుషులమైన మన కోసం. అంతేగాని మనుషుడు కాదు. మనుషుడిగా కనపడ్డాడే కానీ మనుషుడు కాదు. ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రేమ వాళ్ళరా, రాయబడిన మాట, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ప్రేమించడం అన్నా, నమ్ముకోవడం అన్నా, జీవించడం అన్నా అన్ని విషయాలు అర్థము ఒకటిగానే చూపింపబడతాయి. ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో వారు తప్పింపబడతారు. ఎలాంటి స్థితి నుండి? ఏ స్థితి నుండి తప్పింపబడతారు? ఏ స్థితిలోనైనా చాలామంది వారి జీవితాల్లో ఏ స్థితి, ఏ కొదువ, ఏ నష్టంలో ప్రవేశిస్తారో వారిని తప్పించేవారు లేక అందులోనే వారు నష్టపోతారు, అసఫలం అవుతారు. కానీ ఇక్కడ వాగ్దానంతో కూడిన మాట ఇది, ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో, ప్రేమించే వారి పట్ల ఆయన ఎంత శ్రద్ధ, ఎంత దగ్గర, ఎంత వారి పట్ల శ్రద్ధ వహిస్తాడో మనం బైబిల్లో కొన్ని చూస్తాం, కొన్ని మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాలంలో మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజముగా పెదవులతో మాత్రమే కాకుండా, ఏదో నామకార్థం కాకుండా, సంపూర్ణంగా ఉన్నది ఉన్నట్లుగా పూర్ణ హృదయంతో మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలా. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలా. పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం కలిగిన వారంగా ఉండాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాం. ఈ ప్రేమను బట్టి చూస్తే ఇంకా చాలా చాలా విషయాలలో ఎలా మనము చూడగలుగుతామంటే, ఈ ప్రేమ అంట కొద్ది సమయం ఉండేది కాదు. ఇర్మియా గ్రంథము తీయండి,
ఇర్మియా గ్రంథం 'శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక'. అది వింటున్నారా? ఏమన్నాడు? ఎలాంటి ప్రేమ అంట? తాత్కాలికమైన ప్రేమ కాదు. ఆయన మనలను, మానవాళిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుక మనము కూడా ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయన ప్రేమించవలసిన వారమై ఉన్నామని ప్రభు పేర మనవి చేస్తున్నాం. ఎలా ప్రేమించాలంట? ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినప్పుడు మనం ఎలా ప్రేమించాలా? తాత్కాలికమైన ప్రేమతోనా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనండి అంటే ఆజ్ఞల్లో ఒక మాట ఇది. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినప్పుడు మనము కూడా సంపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి, స్థిరమైన ప్రేమను కలిగి ఉండాలి, బాధ్యతపూర్వకమైన ప్రేమను కలిగి ఉండాలి, ఆధ్యాత్మికమైన ప్రేమను కలిగి ఉండాలి. తాత్కాలికమైన ప్రేమ ఎప్పుడు కూడా మనం కలిగి ఉండకూడదని ప్రభు పేర మనవి చేస్తున్నాను. ఈ విషయం అర్థమైంది కదా? నిజంగా ఈ 31:3 అద్భుతంగా రాసి పెట్టినటువంటి మాట ఇది. ఇంకేమన్నాడంటే ఒక మాట అంటాడు చూడండి, నిన్ను విడువక నీ ఎడల అంటే విడువక. మన జీవితాల్లో ఇంతవరకు చాలా కొదువులు కలిగి ఉంటిమి. ఆయన ప్రేమించడానికి తగిన వారిని కూడా మనం కాకపోయి ఉంటిమి. అలాంటి సమయంలో ఆయన మనల్ని ప్రేమించాడు, విడువక అన్నాడు. చాలా మార్లు దేవుని దగ్గరికి వచ్చి కూడా ఎన్నో విధాలుగా తడబడ్డవారు లేకపోలేదు. అయినా కూడా ఆయన విడువక ప్రేమిస్తూ కృప చూపుతున్నాడు. కాబట్టి ఈరోజు మనందరము ఈ విధంగా దేవుని సన్నిధిలో చేరుకొని దేవుని నామానికి మహిమకరంగా మరి మన జీవితాలను మరి 5వ మాసం మొదటి ప్రభు దినాన మనందరం ఈ రీతికి చేరుకున్నామంటే ఇది కేవలం దేవుని కృపణ సంగతి జ్ఞాపకం పెట్టుకున్న ప్రభుత్వం మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎరగాల్సింది, ఆయన నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఎందుకంటే దైవజనుడు ఒక ఆయన పాట పాడాడు, తల్లిదండ్రుల ప్రేమ గతించిపోద్దంట, భార్య భర్తల ప్రేమ గతించిపోద్దంట, అన్నదమ్ముల ప్రేమ గతించిపోద్దంట, కానీ దేవుని ప్రేమ ఎన్నడూ మారదు, గతించిపోదు. ఆయన ప్రేమ ఎన్నడూ మారదు, గతించిపోదు. అట్టి ప్రేమ ఆయన మనల్ని ప్రేమించుండగా మనము కూడా లోపము లేకుండా మనము కూడా సంపూర్ణంగా దేవుని ప్రేమించడానికి, ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి, ఆయన కొరకు జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేయాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. ఎవరు నమ్ముతారో, ఎవరు ప్రేమిస్తారో వారి కొరకు ఈ భాగం అంతా మనం చూస్తున్నాం. విడువక నీ ఎడల కృప చూపుతూ. ఒకరి ఎడల ఒకరు ఈ దినాల్లో పగబట్టేవారే కానీ, ద్వేషించేవారే కానీ, అసూయపడేవారే కానీ, నష్టం కోరేవారే కానీ మేలు కోరిన వారు ఎవరు కనపడరు. మేలు కోరేవారు ఎవరు కనపడరు. అన్నదమ్ముల మధ్యలో ఎంత వ్యతిరేకాలు ఉంటాయి కదా, భార్య భర్తల మధ్యలో ఎంత వ్యతిరేకాలు ఉంటాయి కదా, కేవలం ఆ ప్రేమ లేకనే. అర్థమవుతుందా? బంధుమిత్రాదుల మధ్య ఎంత వ్యతిరేకాలు ఉంటాయి, ఆ ప్రేమ లేకనే. ఆ ప్రేమ అంటే ఇది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ ఏది? దేవుడు లోకాన్ని ప్రేమించిన ప్రేమలో భాగమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రేమను మనకు ఇవ్వబడింది. ఆ ప్రేమను కలిగిన మనం కూడా ఆ ప్రేమను ఎలా ప్రేమించాలనో గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది, ఎరిగి జీవిస్తే మంచిది. ఇక్కడ మొదటి మాటలు మనం చూసాం, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, మొదటి మాట. రెండో మాట అదే లైన్లో, అతడు నా నామమును ఎరిగినాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. ఇది రెండో మాట మనం చూస్తే, నామమును ఎరిగినవాడు, అతడు నా నామమును ఎరిగినవాడు. పేతురు అంటాడు, ఈ నామమే ఆకాశం కింద భూమి మధ్య సర్వ మానవాళిని రక్షించగలిగిన ఈ నామమే. అదే నామట? యేసు నామము. అపోస్తుల కార్యం 4:12 మనం చూస్తాం. ఈ నామమునే తప్ప మరొక నామమున మానవాళికి రక్షణ లేదు.
ఆయన ఎరిగాడు, ఎరిగి ప్రకటిస్తున్నాడు. మనం ఎరిగి జీవించాలి. అతడు నా నామమును ఎరిగినాడు కనుక. ఎలా ఎరగాల? అందరూ ఉన్నారు, అందరూ సమానులే, వారిలో కూడా ఒకరు అని కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అది అతడు నా నామమును ఎరిగినాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. ఎవరు గణపరచబడతారు? కోట్ల కొలది దూతల ఎదుట, మహాసభ ఎదుట, సర్వ ప్రపంచం ఒక దినమందు ఆయన ఎదుట నిలబడినప్పుడు నీవు నీ కొరకు నువ్వు జీవించిన జీవితంలో నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన సిద్ధపాటు ఆయన నిన్ను ప్రేమించగా నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞ నెరవేర్చిన భాగంగా అన్నిట్లో కూడా అనేకుల మధ్య మంచి దాసుడా, నా కుమారుడా, ఇదిగో నీకు ఫలానా అని చెప్పేటువంటి ఆ గొప్ప ఘనత ఎవరికై అంటే ఎరిగిన వారికే. చాలామంది నమ్ముకుంటారు, నమ్ముకున్న వారు చాలామంది తుదముట్టించలేరు, వారి జీవితాన్ని ఆగిపోతారు కదా. చాలామంది జాగ్రత్తగా వినండి. ఎరుగుట ఏమని ఎరిగినారు? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. ఎరుగుట, నమ్ముట కంటే ఎరుగుట చాలా మంచిది, చాలా ప్రత్యేకత. నమ్మేది చాలామంది చిన్న చిన్న విషయాల్లో ఏదో కలిగి ఉన్న బలహీనతల్లో, వారు కలిగి ఉన్నటువంటి కొత్త జీవితాల్లో నమ్ముకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు మామూలు అయిన తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. కానీ ఎరిగినవాడు అలా కాదు, ఎరిగినవారు అలా కాదు. ఎరిగిన వారు ఆఖరి వరకు తుదముట్టిస్తారు. వారి జీవితాన్ని, వారి ప్రయాణాన్ని, వారి కార్యాలను కదా తుదముట్టిస్తారన్న సంగతిని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, 1 ప్రేమించుట, 2 ఎరుగుట. మరి మన జీవితాల్లో ఈ ఉదయకాలం మనందరం ఆరాధించడానికి వచ్చాం. ఏమని ఆరాధిస్తాం? ఏమని ఆరాధించాలా? ఏం చేశామని, ఏమి కలిగి ఉన్నామని ఆరాధించడానికి, ఆయన ఆరాధన అందడానికి, స్తుతులను అందడానికి ఆయన తగినవాడు. ఆరాధించడానికి మనం ఏ పాటి వారు అంటే మనము ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఆరాధిస్తున్నాము. 116వ కీర్తనలో ఏమంటాడంటే, 116వ కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి. 116వ కీర్తనలో మనం చూస్తే 12వ వచనంలో యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ అర్థమవుతుందా? 1 కాదు, 2 కాదు, మనం బ్రతికిన దినాలన్నిట్లో ఆయన ఎన్ని విధాలుగా నిన్ను నన్ను తప్పిస్తూ, ఎన్ని విధాలుగా నీకు నాకు కాపుదలిస్తూ, ఎన్ని విధాలుగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడో ఈయన అంటున్నాడు, అన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లిస్తాను? విరిగి నలిగిన మనసుతో, విరిగి నలిగిన మనసు, స్తుతి ఆరాధన యేసు నామములో మీకే సమర్పిస్తున్నాను అంటాం కదా. కొన్ని మాటలు చెప్తా వచ్చేవాడిని. ఆ విరిగి నలిగిన మనసు, ఆ జీవా ఫలము కేవలం ఈ సమయంలో మాత్రమే కలిగి ఉండరు వారు. దేవుడు చేసిన మేలులను, ఆయన ఉపకారములన్నింటినీ, వారపు దినాలన్నీ ఎక్కడ కూడా లోపానికి, ఎలితికి కొరత లేకుండా ఎవరైతే వారి జీవితాన్ని జీవిస్తారో అట్టివారు మాత్రమే ఆరాధించడానికి తగినవారు, అట్టివారు మాత్రమే ఎరిగినారని చెప్పుకోవచ్చు. అట్టివారు మాత్రమే తప్పింపడతారు. ప్రేమించేవారు వారు, ఎరిగిన వారు అనే సంగతి జ్ఞాపకం పెట్టుకున్న ప్రభుత్వం మనం చేస్తున్నాను. ఈ భాగంలో మనం చూసిన భాగాల్లో రాయబడింది, మనం చూసిన మాట ప్రకారం అతను మా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. మనము దేవుని ఎంత గణపరుస్తాము? ఆకాశ మహాకాశములు పట్టుదారినవాడు సొలొమోను ప్రార్థిస్తాడు, అయ్యా నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా, ఆకాశ మహాకాశములు పట్టుదాలవే. అంత గొప్ప ఆ ఏర్పాటును, అంత గొప్ప దేవుణ్ణి
మానవులు మనం ఏ పాటి ఆరాధించగలుగుతాం, ఏ పాటి స్తుతులు చెల్లించగలుగుతాం, మన స్తుతులు ఏ పాటిగా ఉంటాయి? ఇక్కడ రాయబడ్డ మాటల ప్రకారం మాత్రమే పలుకుతాం, కానీ జీవించేది చాలా తక్కువగా జీవిస్తాం. అలా కాకుండా రాయబడిన మాటల ప్రకారంగా నిజముగా ప్రేమించే అనుభవం ఉండాలి, ఎరిగిన అనుభవం ఉండాలి. ఆ మీదట ఆ ప్రేమకు తగిన కార్యాల్లో ఆజ్ఞలు నెరవేర్చే అనుభవం ఉండాలి. ఆ తర్వాత ఆయన చేస్తూ వస్తున్న కార్యాల్లో మరొక, ఇక్కడ ఆయన అన్నాడు కదా, ఆయన నా కోసం చేసిన కార్యాలన్నింటిలో, నా కోసం చేసిన ఉపకారాలన్నింటిలో, నా కోసం చేసిన మేలులన్నింటిలో నేను ఆయనకి ఏమి చెల్లించాను అని. వింటున్నారా? ఒకటేం ప్రేమించాలా, రెండు ఎరగాల, మూడు మరవకూడదు, మరవక దేవుని స్తుతించాలా. అంతవరకు కాకుండా ఎవరైతే వారి జీవితంలో ఆయన చేసిన కార్యాలను పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ ఉంటారో మనం చూసాం. గలతీ 6:2లో చూసాము, తర్వాత 4లో కూడా చూసాము. ఈ మాటలన్నిటి ప్రకారంగా ప్రతి సమయంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేర మనం చేస్తున్నాను. అర్థమవుతున్నాయి మాటలు? దగ్గరికి వస్తున్నాయా? మీ దగ్గరికి వస్తున్నాయా మాటలు? మొదటిదేంది? ప్రేమించే అనుభవం ఉండాలి. రెండోదేంది? ఎరగాలి. ప్రేమించిన వాడే ఎరుగుతాడు. ప్రేమించకపోతే ఒకరినొకరు తెలుసుకోలేరు. ప్రేమయే ఎరిగే విధంగా చేస్తుంది. దేవుని ప్రేమించేవాడు దేవుని ఎరుగుతాడు, దేవుని ద్వేషించేవాడు దేవుని ఎరగడు. కాబట్టి మనం ఆజ్ఞానపూర్వకంగా ప్రేమించాలి. నేను దేవుని నమ్ముకున్నానని చెప్తే కాదు, ప్రభు అంటే కూడా కాదంట. తెలుసు కదా, మత్తయి సువార్త 7వ రాస్తాడు ఆ మాట, 21-22లో ఉంటుంది. ప్రభు అనేవాడు పరలోక రాజ్యంలో చేరడు కదా. కాబట్టి ప్రభు అనటము కేవలం నోటి మాటలతో లేదు, పెదవులతో అంతవరకు పూర్తి చేస్తే కాదు. ఇప్పుడు ఇక్కడ నా నామం ఎరిగిన వాడిని నేను కనపరుస్తానని చెప్పాడు. మత్తయి సువార్త 15లో అందరంట పెదవులతో కనపరుస్తారంట. ఆయన కనపరిస్తే అంతింతగా ఉండదు. మనం కొంతమందిని చూస్తాం. యేసేపు ఏ స్థలంలో ఉన్నాడు, ఎలాంటి స్థలంలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు? యేసేపు అందరికి తెలుసు, ఆ మౌనంగా ఉన్నారు. యేసేపు పనివాడిగా అమ్మబడ్డాడు. యేసేపుని దేవుడు ఏం చేశాడు? ప్రధానిగా చేశాడు. గొప్ప ఘనత. అర్థమవుతుందా? ఇంకా ఉన్నాడు కదా మొర్దెకై. రాజు అంటాడు అమాన్తో, రాజు గణపరిచే మనుషుడు ఎలా ఉంటాడంటే, రాజు గణపరచడానికి తగిన విధి, రాజు గణపరచడానికి తగిన విధి ఏమేమిటి చెప్పమంటే, అతను ఏమంటాడు తెలిసిన, నన్ను దాకా దేవుని గణపరుస్తున్నాడని చాలా ఎక్కువ చెప్పాడు. అంటే గణపరచబడడానికి ఆమాను కాదు, సరిపోయినాడు. ఎవరు? మొర్దెకై. కాబట్టి ఎంత గొప్ప ఘనత, ఏ విధంగా అంటే దేవుని ప్రేమించే వారిని ఎలా కనపరచబట్టమో మనం చూస్తున్నాం. అది కూడా భయంకరమైన కీడుల మధ్య, వ్యతిరేకుల మధ్య, లోకములో దేవుడు తన ప్రజలను అంతగా కనపరుస్తూ వచ్చిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ ఘనత ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వైపు నుండి వస్తుంది. ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో, ఎరిగిన విషయంలో, ప్రేమించే విషయంలో. లేకపోతే ఆ విధంగా ఎవరు కూడా గణపరచబడరు, ఆ విధంగా ఎవరు కూడా మేలు పొందలేరని ప్రభు పేరు మనం చేస్తున్నాను. అర్థమవుతుందా? దేవుడు కనపరిస్తే గొప్ప ఘనతనిస్తాడు. మనుషులు దేవుని కనపరిస్తే ఎంతవరకు అంటే, మనుషులు దేవుని కనపరిచేది ఎంతవరకు? పెదవులతో ఎంతసేపు కనపరుస్తారు అంటే మనుషులు కనపరిచే దేవుణ్ణి. అక్కడ చెప్తాడు కదా, ఈ ప్రజలందరూ తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. మనుషుడు కనపరిచేది దేవుణ్ణి ఎంతసేపు అంటే, పెదవులతో ఎంతసేపు కనపరుస్తారు అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము, 3 గంటలు ఉంటుంది టైము, 3 గంటల వరకే కనపరచగలుగుతారు. దేవుడు కనపరిచే మనుషులు అలా కాదు, దేవుడు కనపరిస్తే అలా కాదు. శాశ్వతమైన ప్రేమ ఎలానో శాశ్వతమైన ఘనత కూడా అలానే ఉంటుంది. అర్థమవుతుందా?
శాశ్వతమైన ప్రేమ ఎలా ఉంటుందో అలానే శాశ్వతమైన ఘనత కూడా వారి పట్ల ఉంటుందని ఇక్కడ స్పష్టంగా ఈ మాటల ప్రకారంగా మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. దేవుడు ఎంతమందికి అయితే అర్థపరిస్తే అది మంచిది. ఆయనైతే అర్థపరుస్తున్నాడు. అర్థం చేసుకోవడానికి మనకు శక్తి, మనకు ప్రయత్నం ఉండాలి, మనకు ప్రయాసం ఉండాలి అర్థం చేసుకోవడానికి. అర్థం చేసుకున్న దాని ప్రకారం మనం కొనసాగుతూ ఉంటే తప్పక దేవుడు గణపరుస్తాడు. ఆయన గణపరుసు నరుడు ధన్యుడు. యెహోవా గణపరుసు నరుడే ధన్యుడు, మిగతా వాళ్ళందరూ కాదు. యెహోవా గణపరుసు నరుడే ధన్యుడు. కాబట్టి ఈరోజు మరి మనందరం కూడా మనం జీవించిన జీవితానికి, ఇంతవరకు జీవిస్తూ వచ్చిన ఈ కాలానికి మనం ఎలా ఉన్నాం? గణపరచబడడానికి, ప్రేమింపబడడానికి, తప్పింపబడడానికి మనం తగిన వారం అయినామా? ఒక పెదవులతో నన్ను తప్పించు, నన్ను గణపరచు, నన్ను కాపాడంటే కుదరదు. ఆయన ప్రేమించిన ప్రేమ ఎంతటితో మనం చూసాం కదా, ఎంతటితో మనం చూసాం. ఆ తర్వాత ఆయన్ని ఎరిగితే ఎలా ఉంటుందో, ఆయన ఎలా కనపరుస్తాడో కూడా మనం ఇప్పుడు దాకా విన్నాం. ఆ తర్వాత మనం 10 ఏళ్ళకి వస్తే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. వింటున్నారా? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై. మనిషికి కావాల్సిన ఇంకేమున్నాయి కష్టం ఇంతకంటే? ఆయన చేత ప్రేమింపబడుట ఒకటి, 2 ఆయన చేత గణపరచబడుట, 3 అన్ని విషయాల్లో తోడై ఉండేట. దేవుడు తోడై ఉంటా. దేవుడు తోడై ఉంటే ఇంకా ఏమీ భూమి మీద అసాధ్యమైంది ఏదిక ఉండదు. దేవుడు తోడై ఉంటే, దేవుడు తోడై, నీవు నాకు తోడై ఉన్న చాలని భక్తులు పాటలు పాడారు. కాబట్టి ప్రభునందు ప్రేమిన వాళ్ళరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో వింటున్నారా? ఆయన ప్రేమించే వారికి ఆయన తప్పించే విధంగా ఉన్నాడు, ఆయన ఎరిగిన వారిని గణపరిచే విధంగా ఉన్నాడు, ఆయన మొరపెట్టే వారికి తోడై ఉండేవాడిగా ఉన్నాడు, అన్నిట్లో విడుదల కలిగించి తన రాజ్యములకు వారసులుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాలం మనం సిద్ధమేనా? దేనికి? ప్రేమించడానికి, ఎరగడానికి, మొరపెట్టడానికి మనం సిద్ధమేనా? ప్రేమించిన ప్రేమలో ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో ఎన్ని నెరవేరుస్తున్నాం? ఏ రోజుకి ఆ రోజు నెరవేర్చాల్సి ఉంది. ఏదో సంవత్సరానికి ఒకసారి ఒక ఆజ్ఞ నెరవేర్చినా అలా కాదు. నిత్యం అంట, ప్రతిదీ, ఎక్కడ మధ్యలో ఆబ్సెంట్ కాదు. విశ్వాస జీవితంలో అపోస్తలుల కార్యం 2లో చెబుతారు చూడండి, 40-41 ఎడతెగ కానీ. అలానే ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో కూడా నిత్యమని రాయబడింది, కానీ కొంత సమయం అని రాయబడలేదు. జ్ఞాపకం పెట్టుకోనండి, కొంత సమయం అని రాయబడలేదు, నిత్యమని రాయబడింది. కనుక ఈ యొక్క ఉదయకాలంలో